ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం విజయవాడలో 23 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కిలోమీటర్ల పొడవున, విజయవాడలో రామవరపాడు రింగ్ నుంచి నిడమనూరు వరకు 4 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లు ప్రతిపాదించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ఆమోదించారు. 2017 మెట్రో రైల్ విధానం ప్రకారం విశాఖ విజయవాడలో మొత్తం 142 కిలోమీటర్ల పొడవున చేపట్టే మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు కేంద్రం సమకూర్చేలా సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే కోల్కతాలో 16 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు 8,565 కోట్లు కేంద్రమే సమకూర్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనూ రాష్ట్రానికి మెట్రో రైల్ ప్రాజెక్టు ఉందని సీఎం తెలిపారు. ఆ చట్ట ప్రకారమైన 2017 మెట్రో విధానంలోనైనా కేంద్రం సాయం చేయాలని, ఈ మేరకు సంప్రదింపులు చేస్తామని ఆయన తెలిపారు. 2 నగరాల్లోనూ 4 ఏళ్లలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా పనిచేయాలని అధికారులను సూచించారు. మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.